పెద్దత్తయ్య గారన్నారే ఇంటికి ఏదో పీడ పట్టిందని. ఆ పీడ ఈ పెద్ద కోడలే అని అనుకుంటున్నారు కదూ? అనుకోవడం ఏంటి? అదేగా వాస్తవం. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఈ కుటుంబాన్ని పీడించడానికి. నువ్వు ఇంటి నుంచి బయటికెళ్లే రోజు ఎంతో దూరంలో లేదనన్యా, గుర్తుపెట్టుకో. అయ్యయ్యో అత్తయ్య గారు, నేను గుర్తు పెట్టుకున్నా, మీరు నా మీద గురి పెట్టుకొని ఉన్నా ఎవ్వరూ నన్నిక్కడ ఏమీ చేయలేరు. బికాజ్ ఐఎమ్ ఈ ఇంటికి పెద్ద కోడలు. ఓకే? నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే ఈ కుటుంబ గౌరవాన్ని దెబ్బ కొట్టినట్టే. సో ఆ పని మీరు ఎప్పటికీ చేయరు. కానీ నేనలా కాదే. ఇక్కడ ఎవ్వరు ఏమైపోతే నాకేంటి? ఈ కుటుంబ గౌరవం మట్టిలో కలిసిపోయినా నాకు లెక్కలేదు. ఇక్కడ నా కాన్సెప్ట్ మీ పెద్దరికాన్ని నామరూపాలు లేకుండా చేయటం, మీ స్థానాన్ని నేను చేజిక్కించుకోవటం. అది నీ వల్ల అవుతుందని పగటి కలలు కంటున్నావా? ఇవి పగటి కలలు కావత్తయ్య గారు. నేను మీ మీద పగతో కన్న కలలు. నా కలలు సాకారం అయ్యేంత వరకు నేను వదిలిపెట్టను. ఆయన ఒక్క విషయం ఆలోచించండి అత్తయ్య గారు. కోడలు కనిపించట్లేదు, కొడుక జైలు పాలైపోయాడు. అయినా మీరు ఇంతవరకు ఏమీ చేయలేకపోయారే. నేననటం కాదు, మీరే ఆలోచించుకోండి. కేవలం ఇలా నిస్సహాయంగా ఉండిపోయారే తప్ప మీరు ఏం చేశారు? అయినా నాకర్థం కాదు, పనికిరాని ఈ వృధా ప్రయత్నాలు చేసే ఈ మాత్రం దానికి ఈ కుటుంబం పెద్దగా మీకు స్థానం దేనికి? చేతకాని మీ పెద్దరికానికి మేమంతా గౌరవం ఇవ్వటం దేనికి?